నమస్తే. చంపేస్తాను అది బెదిరింపండి. హెచ్చరిక అంటే ఇగో ఇలా చేస్తే నీకు మంచిది, ఆ తర్వాత నీ ఇష్టం. స్తోత్రం. భానుచంద్ర గారి జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని వివరిస్తూ, వారి అమ్మగారికి జరిగినటువంటి అద్భుతాన్ని వివరిస్తూ మీ అందరికీ కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. సో ఈ టైంలో ఈ సాక్ష్యాన్ని, ఈ వీడియోని చేయటానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఈ మధ్యకాలంలో సినిమా ఫీల్డ్ వైపు, అలాగే సీరియల్స్ వైపు, అలాగే ఆల్బమ్స్ వైపు, అలాగే డీజే పాటల వైపు అడుగెడుతున్నటువంటి ఈ తరుణంలో మరి అందులో నుండి క్రీస్తులోనికి వచ్చినటువంటి వారి యొక్క జీవిత సాక్ష్యాలను వివరించాలని ఈ సమయంలో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా గమనించాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ విషయాన్ని ఎంత చక్కగా తీసుకువెళ్తాడనే విషయాన్ని లోకం చూడాలి తప్ప, లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చి క్రీస్తులో నుండి లోకంలోకి వెళ్ళకూడదు. లోకం రమ్మన్నా, లోకం పిలిచినా, లోకం అవకాశాలు ఇచ్చినా, క్రీస్తు కానిది, క్రీస్తు లేనిది ఏది కూడా ఆశించకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఈ లోకము నాకు పెంటతో సమానము అని. పరమైనటువంటి స్నేహితులారా, చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ సేవకులు ఈ మధ్యకాలంలో ఇలాగున ఎక్కువగా అలాంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి మరి అందులో నుండి వచ్చినటువంటి వారిని కొన్ని సాక్ష్యాలు వివరించాలని ఈ సమయంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా భానుచంద్ర గారి యొక్క జీవితంలో జరిగినటువంటి, వారి అమ్మగారి జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని అద్భుతమైనటువంటి హోస్ట్ మాట్లాడుతున్నారు. ఆ వీడియోలోకి వెళ్దాం. అందులో మీరు ఒక క్రిస్టియానిటీ, ఒక హల్లెలూయా అన్న ఒక వర్డ్ ని నేను చూశాను. అవును. మీ మదర్ అంత పెద్ద బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ అంత, ఆవిడ ఎంత డివోషనల్ గా, ఆవిడ ఎంత పద్ధతి, ఎంత మీకు ఎందుకని సడన్ గా ఇలా చేంజ్ అవ్వాలి అని అనిపించింది? అంటే మీకు ఆ పరిస్థితులు ఏంటి? మా అమ్మ బందర్లో క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేది. ఆ రోజుల్లో అందరు సిస్టర్స్ ఉంటారు కదా. మా అమ్మకి ముక్కమ్మటి నీళ్లు కారుతూనే ఉండేవి 24 hours. అది ఇట్స్ ఎ వెరీ రేర్ డిసీజ్. స్కూల్ అందరూ చివుడు ముక్కు శకుంతల అందరూ ఏడిపించారు మా అమ్మని. మీ మదర్ చిన్నప్పుడా? మా మదర్ చిన్నతనంలో. సో తన పక్కన ఎవరు కూర్చునేవారు కదా, చివుడు ముక్కు శకుంతల మా పక్కన వద్దని మా అమ్మ సెపరేట్ టేబుల్లో కూర్చునేది. ఇంటర్వ్యూలో భోజనం కూడా తనతో మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తారు కదా స్కూల్లో, అది లంచ్ టైంలో. వీడి ముడికి తని సెపరేట్గా కూర్చుని తను ఒకటే పెరుగునో ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది, బాధగా తింటూ ఉండేది. ఒకసారి ఆ స్కూల్లో సిస్టరు మా అమ్మని చూసి, ఏంట్రా శకుంతల, వై ఆర్ యు క్రయింగ్, ఎందుకు ఇలా ఉండంటే, సిస్టర్ అందరూ నన్ను చివుడు ముక్కు శకుంతల నన్ను ఏడిపిస్తున్నారు, ఎవ్రీవన్ ఈస్ టీజింగ్ మీ, నాకు ఏం అర్థం కావడం లేదంటే, ఒకటి చేయరారా అని జేబులోంచి చిన్న బైబిల్ తీసింది. బైబిల్ తీసి రోజు ఒక వర్స్, ఒక పారాగ్రాఫ్ చదివి నీ తలకిందులు పెట్టుకుని పడుకో. మా అమ్మ పుస్తకం తీసుకుని రోజు ఒక్కొక్క వర్స్ చదివి తలకిందులు పెట్టుకుని దిండి కింద పెట్టుకుని పడుకునేది. 3వ రోజుకి బిలీవ్ మీ అది ఆగిపోయింది. మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకునేది, ఏం రావడం లేదు. అద్దంలోకి వెళ్ళి చూసుకుంది, ఆ నీళ్లు రావడం మానేసినాయి. వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు జలుబు రావడం లేదు, నాకు వాటర్. రైట్, చూసారు కదా. వారి అమ్మగారు మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఆమెకి ఇస్నోఫిలియా అంటే సర్ది, ఈ ముక్కు నుండి నీళ్లు కారటం అనేది స్టార్ట్ అయ్యేది. అక్కడ ఒక చిన్న బైబిల్ ఇవ్వటం ద్వారా, ఆమె తల కింద పెట్టుకుని ఒక పేర చదవటం ద్వారా ఆమెకి హీల్ అయిందని చెప్పేసి చెబుతూ వస్తున్నటువంటి భానుచంద్ర గారు. సో ఈ టైంలో వారు కొన్ని మాటలు కూడా వివరిస్తున్నారు, ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియోని కూడా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, నైస్, వెరీ నైస్. జీసస్ క్రైస్ట్, వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ మిరాక్యులస్ గాడ్. అసలు ఆయన మానవ రూపం ఎత్తి మానవుడు పడే కష్టాల కంటే కొన్ని లక్షల కష్టాలు. రైట్, చూసారు కదా, ప్రభువు కొరకు మాట్లాడుతున్నారు.
ఆయన తన జీవితం కొరకు మాట్లాడుకుంటూ ప్రభువును ఘనపరుస్తూ స్థిరపరుస్తూ ఆయనే శాశ్వతమని మాట్లాడుతున్నారు. కాబట్టి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వారసులు అవుతూ ఉంటే, పరలోకానికి వారసులైనటువంటి వారు ఈ లోకానికి దాసులు అవుతున్నటువంటి వారు లేకపోలేదు. ప్రేమ దేవుని బిడ్డారా, అయితే మరి బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందో ఒకసారి నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఆ వీడియో కూడా నేను మీకు ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది? 1వ అధ్యాయము లేక 2వ వచనాన్ని కనుక మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. చూద్దాం ఒకసారి. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు చూచిన అంతటినీ సాక్ష్యం ఇచ్చాను. అర్థమవుతుందా? ఇవాళ ద టెస్ట్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్. సాక్ష్యము, జీవితానికి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. అలాగే జీవితానికి సాక్ష్యము చాలా ప్రమాదకరమైంది. జీవితంలో సాక్ష్యం లేకపోతే క్రైస్తవ్యానికి, జీవితంలో సాక్ష్యం లేకపోతే బ్రతుకునకు, సాక్ష్యము లేనటువంటి జీవితాన్ని కనుక నువ్వు గడుపుతూ ఉన్నట్టయితే, అర్థమవుతుందా? స్వీట్ నీకు ఇచ్చారనుకోండి, ఒక స్వీట్ ఇచ్చారు, దాంట్లో తీపి లేకపోతే, ఒక మంచి ఫుడ్ ఇచ్చారు, దాంట్లో టేస్ట్ లేకపోతే అండి. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రజలారా, మీ జీవితంలో సాక్ష్యము అద్భుతంగా ఉండాలి. ప్రభువును గూర్చి విన్నదంతయు చూచినంత మట్టుకు సాక్ష్యబిడ్డగా మీరు ఉండాలి. సాక్ష్యము నీ జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. సాక్ష్యమే ఇతరులను దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. కొంతమంది అబద్ధం సాక్ష్యాలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. జరిగేది గోరంతా, చెప్పేది కొండంత అవుతూ ఉంది. సో అటువంటి వాటిని కూడా చాలామంది ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఓకేనా? రైట్. దాని ప్రజలారా, ఒకసారి తన ఆరోగ్య విషయం గురించి మాట్లాడుతూ ఆయన చెబుతున్నాడు. ఆయన 1953లో పుట్టాడు. ఎప్పటికీ 72 సంవత్సరాల వయసు ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎంత హెల్తీగా ఉన్నారో, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. పీపుల్ ఫర్గెట్ యూ, దిల్ డ్రాప్ యూ. నాగయ్య గారి గురించి ఎవరైనా తెలుసుకుంటున్నారా? వాళ్ళ సో ట్రూ. అలా బాగోతారు తమిళ హీరో తెలుసుకుంటున్నారా? ఎంజిఆర్ కూడా, ఎంజిఆర్ ఇస్ వన్ గ్రేట్ లెజెండ్ హూ ఇస్ స్టిల్ రిమెంబర్డ్. బట్ ఆఫ్టర్ 100 years even he will not be remembered. But Gandhi will be remembered because he brought independence to India. His history. Yeah. So things like this, no? And that. రైట్, చూసారు కదా? ఏది పడితే తినొద్దు. హెల్తీ కోసం, ఆరోగ్యం హెల్తీగా ఉండాలంటే ఏది పడితే తినొద్దు, తినేటివి మాత్రమే తినాలి. మంచి చిట్కా చెప్పారనమాట. అయితే ఈ విషయంలో నేను మీకు ఎందుకు దీనికోసం తీసుకొస్తాను ముందుకంటే, 72 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా ఉండి ప్రభు కొరకు పనిచేస్తున్నాడు. నేనేమంటున్నానంటే, వయస్సుతో పని లేదండి. దేవుడు నీకు ఏ జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని మలుచుకున్నటువంటి నీ బ్రతుకులు అద్భుతంగా ఉండాలని ఈ సమయంలో కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరొక ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినటువంటి మరొక సహోదరులు ఉన్నారు. వారి పేరు సూర్య భగవాన్ గారు. ఒకసారి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన తీసుకొస్తున్నాడు. ఆయన ప్రభు చేత పట్టబడి, ప్రభు ప్రేరేపించబడి, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క పనిలో, అంతేకాకుండా మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి సందర్భాల్లో ఒక దినాన ఆయన షూటింగ్కి వెళ్ళాడట. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఆ టైంలో, అంటే ఖాళీ స్పేస్ దొరికినటువంటి ఆ టైంలో ఈయన ఒక మాట అన్నాడట. ఏమన్నాడు తెలుసా? ప్రభువు లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని చెప్పాడట. ప్రభువు లేకపోతే నీ జీవితంలో నువ్వు పరలోకానికి వెళ్ళటానికి హక్కు నీకు లేదని చెప్పాడట. ఆ మాట చెప్పగానే డైరెక్టర్ గారు చాలా కోపంతో వచ్చి, ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఇప్పుడు నువ్వేం మాట్లాడావు, ఇప్పుడు నువ్వేమన్నావు అంటూ ఈ భగవాన్ గారిని చాలా క్రష్ తీసుకొచ్చేసాడట. తీసుకొస్తే, సార్ క్రీస్తుని గురించి మాట్లాడాను. అవును, మనల్ని ఏమన్నావు ఇప్పుడు నువ్వు? క్రీస్తు లేకపోతే పరలోకం లేదని చెప్పాను సార్ అని అన్నాడట. అనగా డైరెక్టర్ గారికి చాలా కోపం వచ్చేసిందట. చూద్దాం ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో సహోదరులు. నాకు క్రీస్తు ప్రభు వారు మారు మనసు కల్పించాడు అని నేను ప్రారంభిస్తాను. అయితే ఈ మాట ఆ దర్శకుడు విన్నాడు. విని పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు కోపంతో. ఏయ్, ఏమన్నావు? వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో హెవెన్ అన్నావా? అంటే ఏమన్నా? క్రీస్తు లేనిదే
నువ్వు స్వర్గానికి వెళ్ళావు అని ఇందాక చెప్తున్నావు ఎవరితో, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావని అంటున్నావు. అవునండి అన్నాను, అది బైబిల్లో రాసిన వాక్యం అన్నాడు. ఎందుకు మీరు బెదిరిస్తారు అందరినీ? ఎందుకు మీరు క్రైస్తవులు బెదిరిస్తారు? క్రీస్తు ప్రభువు లేనిదే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళారని ఎందుకు మీరు బెదిరిస్తారంటే నేను అన్నాను, ఆగండి సార్, నేను బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నాను. హెచ్చరికకి బెదిరింపుకు తేడా ఏంటో తెలుసండి? బెదిరింపు అంటే ఒరేయ్ నువ్వు చెప్పినట్టు చేయలేదనుకోండి చంపేస్తాను, అది బెదిరింపు అంటే. హెచ్చరిక అంటే గో ఇలా చేస్తే నీకు మంచిది, ఆ తర్వాత నీ ఇష్టం, అది హెచ్చరిక. రైట్, చూసారు కదా? ఈ మాట ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క జీవితంలో ఉంటేనే దేవుని యొక్క కృప మీ జీవితాల్లో వర్ధిల్లుద్ది. అర్థమైందా? మీ జీవితాల్లో కృప లేకపోతే, కృపకు పాత్రులు కాకపోతే మీ జీవితంలో మీరు ఏం చేయలేరు, సాధించలేరు కూడా. కాబట్టి ఒక వ్యక్తి యొక్క విజయము ఆయన కృపలో ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క విజయము ఆయన సన్నిధిలో ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క విజయము ప్రార్థనలో ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క విజయము పరిశుద్ధతలో ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క విజయము వాక్యములో ఉంటుంది. అంతేకాకుండా సాక్ష్యములో కూడా ఉంటుంది, తన జీవితంలో కూడా ఉంటుంది, తన బ్రతుకులో కూడా ఉంటుంది, తన ఆలోచనలో కూడా ఉంటుంది. యువర్ ద విక్టర్. నువ్వు విజయాన్ని సాధించాలా, నువ్వు విజయం వైపు పరిగెత్తాలా, విజయము నిన్ను వెంబడించాలా, అయితే నీ జీవితము అద్భుతమైనటువంటి సాక్ష్యంగా మలుచుకుంటే దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని కృప మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది. అందుకు బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసా? ఇదిగో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరైతే రాయబడలేదో వాడు పరలోకానికి హక్కుదారుడు కాదు. ఇదిగో, హక్కు కలిగిన వారు ఉన్నారు, పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వారు ఉన్నారు. ఆ మాట యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది, అండి, మారు మనస్సు పొందాలి, మనస్సు మారాలి. నీ జీవితము మనస్సు మారాలి. ఒక బ్రతుకులో నుండి, ఒక మురికి బ్రతుకులో నుండి క్రీస్తు జీవితంలోకి రావాలి. ఈ లోకపు ఆశల్లో నుండి క్రీస్తు జీవితంలోకి రావాలి. అంతేకాదు ధనాశ, ఏమండి, లోకంలో ఉన్నటువంటి ఆశ, పేరు ప్రఖ్యాతులనే ఆశ, ఏమండి, ఇంకా సాధించాలని ఒక ఆశ, ఏదైతే నీకు లోకంలో ఉందో అవన్నీ సమస్తము కూడా వ్యర్థమని ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కనుక ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా అద్భుత కార్యం జరగాలని ఈ సమయంలో సావుకునిగా నేను కోరుకుంటున్నాను. అందుకు మీకు ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. నేను ఏమని గుర్తు చేస్తున్నానంటే, ఒకసారి మనమందరం కలిసి ఒక మాటను చదువుకోవటానికి ముందుకు వెళ్దాం. ఇదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుని ప్రజలారా ఒక మంచి మాట, 2వ అధ్యాయంలో ఒక మంచి మాటను నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఏమని అక్కడ రాయబడి ఉందో ఆ మాటను నేను తీసుకొచ్చిన తర్వాత ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనందరికీ కూడా తోడుగా ఉండటానికి దేవుడు ఈ మాటను వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడో చూద్దాం ఒకసారి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జారవత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. అంటే ఒక అవకాశము దేవుడు నీకు ఇచ్చినప్పుడు, మారు మనస్సు పొందే అవకాశములు దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు మారు మనస్సు పొందకపోతే దేవుని కృపలో నువ్వు నిలబడలేవు. భానుచంద్ర గారు మారు మనసు పొందారు, వారి తల్లిగారు మారు మనసు పొందారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భగవాన్ గారు కూడా మారు మనసు పొందారు. అదే వరుసలో దేవుని ప్రజలారా, మరి స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఒకసారి ఇమేజ్ చూడండి. రైట్, చూసారు కదా? నగ్మా గారు, సినీ నటి నగ్మా గారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తున్నారు. అలాగే దివ్యవాణి గారు సేవ పరిచర్య చేస్తున్నారు. చూసారు కదా? ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను వాళ్ళిద్దరి గురించి. ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది ఇలా జారిపోతున్నారు, క్రీస్తు దాసు లాంటి వాళ్ళు జారిపోతున్నారు, కొందరు పడిపోతున్నారు దాని ప్రజలారా. కాబట్టి మీరందరూ కూడా ఒక భానుచందర్ లాగా, ఒక భగవాన్ గారి లాగా, ఒక నగ్మా గారి లాగా, ఒక దివ్యవాణి లాగా ఈ రోజుల్లో ఈ జనరేట్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా
రోషన్ గారికి, ఏమండి రోషన్ సహోదరుడికి, అంతేకాకుండా భానుచంద్ర గారికి, మరి హోస్ట్గా ఉన్నటువంటి మరొక సహోదరు ఉంది, ఆమెకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా భగవాన్ గారికి, అంతేకాకుండా నగ్మ దివ్యవాణి గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి జయసుధ గారికి కూడా రక్షించబడ్డారు. సో అలాంటి వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపు పరిగెత్తండి. సత్యం తెలుసుకోండి, సత్యములో నిలబడండి. ప్రేమను తెలుసుకోండి, ప్రేమలో నిలబడండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.